మొన్న సంక్రాంతికి అయితే హైలైట్. నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది. జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం. నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు. ఎంత దారుణం అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తా ఉంటే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. మొబైల్ రికార్డింగ్ డాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రోడ్డు మీద రికార్డింగ్ డాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డాన్స్. మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కరు. అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షన్, ఇవన్నీ చేయడానికి ఆక్షన్. మా పులివెందులలో కూడా 3 కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే 3 కోట్లకు అమ్ముకున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు. 9 సెంటర్లలో 8 సెంటర్లలో పెట్టుకుంటారు. టికెట్లు దోచేయడం. ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుండి చేయిస్తుంది. ఎమ్మెల్యేల కింద, చంద్రబాబు కింద, లోకేష్ కింద అందరూ పంచుకోవడం, పోలీసుల కింద. అసలు ఇటువంటి పరిపాలన, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలే. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందని అంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్ లో ఉన్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం. అసలు భీమవరం మీటింగ్ లోనే సమాజంలో ఉన్నామా లేమా, అసలు ఏం జరుగుతా ఉంది? జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు.